హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీలత కిచెన్. నేను మీ శ్రీలత. ఈరోజు రుచికరమైన టమాటో నిల్వ పచ్చడి ఎలా చేయాలో చేసి చూపిస్తాను. ఈ పచ్చడి చేయడం చాలా సింపుల్. ఈ పచ్చడి అన్నంలోకి చాలా టేస్టీగా ఉంటుంది. మరి ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేయాలో, ఆ ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని అందులో 2 to 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆ తర్వాత కట్ చేసి పెట్టుకున్న టమాటో ముక్కలు వేసుకోవాలి. నేనైతే 1/2 kg టమాటోస్ తీసుకున్నాను. ఇప్పుడు శుభ్రం చేసుకున్న చింతపండును వేసుకోవాలి. వేసుకొని కలుపుతూ బాగా ఉడికించుకోవాలి. మధ్యలో కలుపుతూ ఈవెన్గా కుక్ చేయాలి. ఇప్పుడు టమాటో ఉడికింది, కానీ ఇందులో వాటర్ పోలేదు కదా. వాటర్ అంతా పోయేంత వరకు ఉడికించుకోవాలి. తర్వాత కొద్దిగా పసుపు వేసుకొని కలుపుకోవాలి. ఈ విధంగా ఉడికిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకొని అందులో ఆవాలు, జీలకర్ర వేసుకొని కలుపుకోవాలి. తర్వాత ఎండుమిర్చి వేసుకోవాలి. కాస్త ఫ్రై అవ్వగానే గార్లిక్ పేస్ట్ వేసుకొని కలుపుకోవాలి. బాగా ఫ్రై అయిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో సరిపడినంత కారం, ఉప్పు, రుచికి సరిపడినంత ఆవాల పొడి 1 స్పూను, మెంతుల పొడి 1 స్పూను వేసుకొని పెట్టుకోవాలి. తర్వాత మిక్సింగ్ జార్ తీసుకొని అందులో ఉడికించిన టమాటో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా మెత్తగా అయ్యేలా గ్రైండ్ చేసుకొని బౌల్లో వేసుకోవాలి. ఆ తర్వాత ఇంకాస్త మిగిలిన టమాటో కూడా ఇదే విధంగా గ్రైండ్ చేసుకొని కలుపుకోవాలి. మీకు కారం, ఉప్పు తక్కువగా అనిపిస్తే తర్వాత అయినా యాడ్ చేయవచ్చు. కానీ ఉప్పు, కారం కరెక్ట్గా ఉండేలా చూసుకోవాలి, లేదంటే పచ్చడి తొందరగా పాడవుతుంది. ఈ విధంగా మొత్తం కలుపుకోవాలి. ఆ తర్వాత పక్కన పెట్టుకున్న పోపుని తీసి పచ్చడిలో వేసుకోవాలి. పచ్చడిలో ఆయిల్ 1 లేదా 2 రోజుల తర్వాత పైకి తేలుతుంది. ఈ పచ్చడి అన్నంలోకి చాలా బాగుంటుంది. ఈ పచ్చడి సులువుగా ఎలా ప్రిపేర్ చేయాలో చూశారు కదా. ఈ పచ్చడి రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని వెరైటీ రెసిపీస్ కోసం శ్రీలత కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.